అందరికీ శనార్థి. నేను మీ గొరిగ నరసింహకుర్మ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నిన్న కోకపేటలో జరిగినటువంటి కుర్మల సభ మరియు దొడ్డి కుమరయ్య భవనం ఓపెనింగ్ కార్యక్రమం గురించి మాట్లాడదలుచుకున్నా. గత 15 రోజులుగా కుర్మ సంఘం పెద్దలు కష్టపడి ఏర్పాటు చేశారని భావిస్తున్నా. అయితే నిన్నటి సభ అంతా కొండందోవి ఎలుకను పట్టిన మాదిరిగా అంతమంది కుర్మలను పోగు చేసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి గవర్నమెంట్ నుంచి ఒక బలమైన హామీ ఏమి తీసుకోలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి కుర్మలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి కుర్మలంతా డీడీలు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఎటువంటి గొర్రెలు రాలేదు, మా డబ్బులు రాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఆ డీడీల గురించి ఏదైనా హామీ వస్తుందని ఆశించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్లో పార్టీలో బలంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకులు వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని మన అధ్యక్షుని ద్వారా సీఎంకు తెలియజేసి కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తానని సీఎం ద్వారా హామీ వస్తుందని ఆశించడం జరిగింది రాజకీయ నాయకులు. అదేవిధంగా కొంతమంది వివిధ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ పార్టీలో ఒక మన కుర్మ సమాజాన్ని సంఖ్యను చూపించి వారు కూడా రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని భావించడం జరిగింది. వివిధ స్థాయిలో ఉన్న నాయకులు వివిధ రకాలుగా ఊహించుకొని ఆ సభకు వస్తే తీరా సభలో మన గలాన్ని, మన బాధలను అక్కడ వ్యక్తపరచలేకపోయినామని చాలా బాధేసింది. ఎగ్గమల్లేష్ గారు మాట్లాడుతూ పెద్దలు కొంతవరకు చెప్పిరని భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధ్యక్షుని బాధ్యతగా ఉన్నారు కాబట్టి కుర్మల యొక్క సమస్యలు మన గొర్రెల కాపర్లు పాము కాటు వలన వివిధ రకాలుగా చనిపోయినప్పుడు వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కానీ, గొర్రెలు యాక్సిడెంటల్లో కుక్క కాటు వల్ల చాలామంది నష్టపోతుండ్రు వారికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కానీ, అదేవిధంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని అనేక సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ని కానీ, కుర్మలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కానీ, అదేవిధంగా గొర్రెల కాపర్లకు సబ్సిడీ ద్వారా షెడ్ల నిర్మాణానికి వాళ్ళ స్తోమత తగ్గట్టు షెడ్లు నిర్మించుకుంటే దానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ, ఇటువంటి బలమైన ఏదైతే మన డిమాండ్ ఉన్నాయో ఇవేవి చెప్పలేకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇదొక ఎత్తైతే కుర్మ యువ చైతన్య సమితి స్టార్ట్ చేసినప్పటి నుంచి బీర్ల ఐలన్న గారిని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లకు ముఖ్య అతిథిగా పిలుచుకుంటూ రాష్ట్రం అంతా పరిచయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఐలన్న గారు గెలవాలని అందరూ ఆశించి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఐలన్న గెలుపును కోరుకోవడం జరిగింది. ఆ ఐలన్న కూడా మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా నిన్న వినిపిస్తారనుకున్నాం, అది కూడా రాలేదు. ఇక ఐలన్న విషయానికి వస్తే ఎలక్షన్లో మా కుర్మ యువ చైతన్య సమితి స్టార్టింగ్లో కుర్మ వేరు గొల్ల వేరు అని గళాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి బీర్ల ఐలన్న గారు. మరి ఈరోజు ఎమ్మెల్యే కాగానే బయట నుంచి అధికారికంగా ఒత్తిళ్ళు వచ్చినాయా మరి ఆయనకి ఏమైందనేది అర్థం కాలేదు. ఆ నిండు సభలో కుర్మలు ఏదైతే కోరుకుంటారో గొల్ల వేరు కుర్మ వేరు అని కోరుకున్న నిండు సభలో గొల్ల కుర్మలను మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అన్నగారు ఇక ముందైనా ఆ గొల్ల కుర్మ అనే పదాన్ని సమర్థించుకొని కుర్మలు గొల్లలు వేరుగా సంబోధిస్తూ మాట్లాడాలని అన్నగారికి తెలియజేస్తూ, క్యామ మల్లేష్ అన్న విషయంలో ఒక కుర్మలలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి క్యామ మల్లేష్ అన్న గారిని ఆ సభలో మాట్లాడలేకపోవడం చాలా బాధాకరం. మాట్లాడనీయకపోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఎవరో వస్పరి శంకర్ అంటే ఆయన లైవ్లో వస్తున్నటువంటి లైవ్ మీడియా నడుస్తున్న సమయంలో
క్యామ మలేష్ గారిని మాట్లాడనివ్వకండి అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఇది ఒక ఎదుగుతున్న నాయకునికి కుట్ర పనినట్టుగా తెలుస్తుంది. అనేక రాజకీయ అనుభవం, కుల సంఘాలతో ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు ఆయనకు కనుక మైక్ ఇచ్చి మాట్లాడుంటే బహుశా నేను అనుకున్న డిమాండ్లన్నీ సీఎం ముందు పెట్టునేమో అని భావిస్తున్నా. ఒక టీఆర్ఎస్ మన కుర్మలు నమ్మకస్తులు మాట ఇస్తే తప్పరు అని ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు, ఈరోజు మన రేవంత్ రెడ్డి కావచ్చు మనల్ని సంబోధించిండు బాగానే ఉంది. కానీ ఆ 5 ఎకరాల ల్యాండ్, ఆ భవన నిర్మాణానికి ఎవరైతే ముందుపడి మనకు అంత ఒక 100,000 కోట్ల ఆస్తిని మనకు అప్పచెప్పిరో అటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ను కనీసం కృతజ్ఞత చెప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటుండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుండొచ్చు. కాకపోతే గత ప్రభుత్వంలో మాకు ఇంత ఆస్తిని, ఇంత భూమిని మాకు కట్టబెట్టినందుకు వారికి ధన్యవాదాలని ఆ సభలో చెప్పేది ఉండే. అది చెప్పకపోవడం, పార్టీ మారినంత మాత్రాన వాళ్ళని మర్చిపోవడం సభం కాదు. రాబో రోజుల్లో కూడా మన కొత్త కుర్మ శివకుమార్ అన్న కావచ్చు, గౌరీ సతీష్ అన్న కావచ్చు, ఇలా జనగామ నుంచి కంచె రామన్న కావచ్చు, వీళ్ళకి ఎమ్మెల్సీగా కానీ కార్పొరేషన్లు కానీ కుమ్రవేలి చైర్మన్ కానీ ఇలాంటి వాటిలలో వీరికి ఇలాంటి నాయకులను ప్రపోజ్ చేసి వీరికి పదవులు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మల్లేష్ అన్న గారి మీద ఉన్నది. దీన్ని కూడా నిన్న బలంగా వినిపించే ఉండే. అదేవిధంగా ఇంకా రాబో రోజులలో మన స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా ఎలక్షన్లో టికెట్ ఇవ్వడానికి కూడా అంత గట్టిగా హామీ ఇచ్చినట్టు ఏమో అక్కడ కనిపించలేదు. రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కుర్మలకు టికెట్లు రాబట్టడంలో ఇక ముందు ఆయన గట్టిగా పనిచేస్తారని ఆశిస్తున్నా. అయితే మొత్తం మీద నిన్న ప్రతి ఏ వర్గం అంటే ఏ స్థాయిలో ఆశించారో వాళ్ళందరూ నిరాశకు గురైనట్టు మనకు అర్థమవుతుంది. ఇంత మీటింగ్ పెట్టడం కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి మీటింగ్లు చాలా తక్కువ. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ స్థాయిలో మీటింగ్ పెట్టి ఏ ఒక్కరిని సంతోషపెట్టలేకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇక ముందైనా కొంతమంది మేధావులతో చర్చించి ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం డిమాండ్లు ఉన్నాయి అనేది ఒక రాసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కుర్మల గురించి ఎప్పుడు ఎల్లవేళలా కొట్లాడుతున్నటువంటి కేవైసీఎస్కు ఆహ్వానం లేకపోవడం, వస్తే రాండి లేకుంటే లేదనడం, ఇలా అనేక మంది కుర్మ సంఘంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తులకు కూడా ఆహ్వానం లేకపోవడం, జిల్లా అధ్యక్షులను కూడా సరిగా గౌరవించుకోకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే సభలో తృప్తి పడ్డ వారికంటే అసంతృప్తిగానే చాలామంది కుర్మలు మిగిలిరని అనుకుంటున్నాం. దయచేసి పెద్దలు ఆలోచించి ఇలాంటి పొరపాట్లు మరెప్పుడు చేయొద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కుర్మ, జై కేవైసీ.